అధికార ప్రతిపక్షాల మధ్య వాటర్ గురించి మాటల వారు జరుగుతోంది. కరీంనగర్ నియోజకవర్గంలో సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పంటలు ఎండిపోతున్నాయి, వెంటనే నీరు ఇవ్వాలి, లేదంటే గేట్లు బద్దలు కొడతామని హెచ్చరించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. నీళ్లు వస్తున్నాయి, కానీ చివరి పొలాలకి నీరందకపోవడానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమని హస్తం నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. చుట్టూ కాలువలు, రిజర్వాయర్లు ఉన్న కరీంనగర్లో నీటి కోసం నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందక పలు ప్రాంతాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం పరిధి నుంచే కాకతీయ కెనాల్, దాని ఉపకాలువలు వెళ్తున్నప్పటికీ పొలాలు ఎండిపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు సాగునీరు అందక కన్నీరు పెడుతున్నారన్నారు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు నీరందాల్సి ఉండగా ఎగువన ఉన్న మంథని, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలకు నీరు తీసుకుపోతున్నారని ఫైర్ అయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్కు నిబంధనల ప్రకారం నీరివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. కాకతీయ కాలువ 116 క్రాస్ జంక్షన్ సాగునీటి సరఫరాలో సమన్యాయం పాటించకపోతే ఊరుకునేది లేదన్నారు. ఈ జంక్షన్ వద్ద అధికారులు సమన్వయం పాటించకపోవడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కరీంనగర్ రూరల్ మండలానికి D89 కాలువ ద్వారా వారాబందీ ప్రకారం రావాల్సిన వాటా సాగునీరు రాకపోతే రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేస్తామని, అవసరమైతే పగులగొడతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. లేకపోతే మేమే మా గేట్లు మేము ఎత్తుకుంటాము, అవసరం అంటే గేటు పలగొడతాము, మా నీళ్లు మేము తెచ్చుకుంటాం. అయితే అధికార హస్తం నేతలు మాత్రం గంగుల మాటలను కొట్టిపారేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలానికి నీరు ఆగిపోలేదని, సరిగ్గా రాని మాట వాస్తవమేనని అన్నారు. అదే విషయమై ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి నీటిని విడుదల చేయించామని, కాలువల వద్దకు వెళితే నీరు వస్తుందో లేదో గంగుల కమలాకర్కు తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గంగులను తీవ్రంగా తప్పుపట్టారు. గత 16 ఏళ్లుగా కరీంనగర్కు గంగుల కమలాకరే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన గంగుల నియోజకవర్గంలో కాలువలను పట్టించుకోకపోవడం వల్లనే చివరి వరకు నీరందడం లేదని విమర్శించారు. ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పటి కాలువలను గంగుల తన దశాబ్దన్నర పాలనలో ఎందుకు రిపేర్ చేయించలేదో, ఎందుకు పూడికి తీయించలేదో చెప్పాలన్నారు. మొత్తానికి గేట్లు బద్దలు కొడతామని ఎమ్మెల్యే అంటే కాలువల వద్దకు వెళ్లి చూడండి అధికార పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ఇంకో 2 తొడుల నీరు అంతే తప్ప పంటలు చేతికొచ్చే అవకాశాలు లేవని, వెంటనే నీరందించే ప్రయత్నాలు చేయాలని రైతులు అంటున్నారు. దాదాపు అన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది, నీళ్లు రావడం కూడా జరిగింది. సరే, ఎక్కడో కొంత 3Lకి సంబంధించి మందులోపల్లె, నల్లగుంటపల్లె ఈ ప్రాంతంలో కొంత నీళ్లు తక్కువ ఉన్నది, దాని మీద కూడా మాట్లాడుతా ఉన్నాం. దీనికోసం ఏదో బద్దలు కొడతా, ఇంకేమో చేస్తా. ఏదేమైనా సాగునీటి కోసం అధికార ప్రతిపక్ష నేతలు మాటలతో యుద్ధానికి దిగుతుంటే అసలు తాగునీటికే ఎద్దడి వచ్చే అవకాశాలు మరోవైపు కనిపిస్తున్నాయి. LMD ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. నడి వేసవి కాలంలో కరీంనగర్ పట్టణానికి తాగునీరు అందే అవకాశాలు కనిపించడం లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టి సాగు, తాగునీరు పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.